ఈ కాయకల్ప అంటే ఎనర్జీని ఛానల్ చేయడం వల్ల ఏం జరుగుతుంది మనిషిలో అంటే అతి తొందరగా జాగృతం అవ్వడం, అలాగే ఆజ్ఞచక్ర యాక్టివేట్ అవ్వడం వంటివి జరుగుతాయా ఈ ఎనర్జీని పైకి పంపించడం వల్ల? అంటే మీరు చెప్పే పండితులకి అర్థమయ్యే భాషలో కాకుండా సింపుల్గా చెప్తాను నేను. లైక్ రెగ్యులర్ పీపుల్, ఇది యదుకుల వంశంలో రోహిణి నక్షత్రంలో పుట్టాను నేను. సో బేసికల్గా కొన్ని సీక్రెట్స్ అనేవి సింప్లిఫై చేశారు. కృష్ణుడు ఉట్టి మీద ఉండే వెన్నని కొడతాడు, గొల్లబామల తలపైన ఉట్టి పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తే ఎప్పుడు కొడతాడు, దొంగిలిస్తాడు అని చెప్తారు మనకి. సో వెన్నని ఎలా చేస్తారు? చిలుకుతారు. అసలు ఫస్ట్ ఫామ్ ఏంటి? పెరుగు. అవును. మన సెక్షువల్ వైటల్ ఫ్లూయిడ్ మూలాధార చక్రంలో పెరుగు ఫామ్లో తిక్కగా ఉంటుంది యవ్వనంలో. ఎప్పుడు చూసినా 16,000 మంది గోపికలు, లైక్ లాట్ ఆఫ్ విమెన్ అది ఇది అంటారు, యవ్వనంగా ఉన్నవాళ్ళు అంటారు. సో మనం యవ్వన స్థితిలో మనకి అది పెరుగులాగా చాలా తిక్కగా ఉంటుంది. అంటే ఏజ్ పెరగ్గా డైల్యూట్ అయ్యి అది ఫామ్ మారుతుంది. సో అది మన వెన్నుపామే గోపికలు చిలికే ఆ మధ్యలో కర్ర. అండ్ చిలికేది ఇడా పింగళ నాడి. ఇలా పింగళ నాడితో కాయకల్పలో ఒక అశ్విని ముద్రలను ఒక టెక్నిక్ ఉంటుంది. ఇది ఏది మీరు గూగుల్ చేసి మాత్రం చేయకండి ప్లీజ్. ఇది ఓన్లీ గురుముఖంగానే నేర్చుకోవాలి. చాలా జస్ట్ 2,000 రూపీస్ ఆన్లైన్లో కడితే నేర్చుకోవచ్చు. సో చిలికినప్పుడు ఇడా పింగళ నాడితో సుషుప్న ఓపెన్ అవుతుంది. సో అశ్విని ముద్రలు వెయ్యగా సో ఆ సెక్షువల్ వైటల్ ఫ్లూయిడ్ థిక్గా ఉండేది మజ్జిగగా మారుతుంది. మారగానే వదిలేస్తారు, సాధన సిద్ధించదు. అందుకే గురువు ముఖంగానే వెళ్ళాలి. ఇది వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సుషుప్న నాడి ఓపెన్ అవుతుంది. ద మూమెంట్ నాడి ఓపెన్ అయినప్పుడు కింద నుంచి వెన్న వస్తుంది. అంటే చిలకగా మజ్జిగ ఈ వెన్న రావడం మొదలైనప్పుడల్లా మనం ఇంకొక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్తో ఆ సుషుప్న నాడితో మనం ఇలా సక్ చేస్తాం మూలాధారంతోనే చేసి తలపైకి తీసుకెళ్తే అప్పుడు కృష్ణుడు వచ్చి దొంగిలించుకొని వెళ్ళిపోతాడు. సో సెక్షువల్ ఎనర్జీని ఆయన 16,000 మందితో చేయలా. కింద ఉన్న మనకి తెలిసిన అనిపించే సెక్షువల్ ఎనర్జీ కాదు ఆయన. అది పెరుగు నుంచి మజ్జిగయ్యి వెన్నై తలపైకి తీసుకెళ్తే కృష్ణుడు తీసుకెళ్ళి. నిజానికి ఎనర్జీకి ఫలానా ఎనర్జీ అని ఉండదు కదా. అంటే ఎనర్జీ ఇస్ ఎనర్జీ కదా. పెరుగుకి వెన్నకి ఎలా అయితే తేడా ఉంటుందో వేరియేషన్స్ అలా ఉంటాయి. ఫ్రీక్వెన్సీ బేసికలీ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎనర్జీ ఇస్ డిఫరెంట్ ఫర్ బేసల్ ఎనర్జీస్ వర్సెస్ హైయర్ ఎనర్జీస్ అంటున్నారు మీరు. అంతే కదా. సో మీరు ఇది అంటే ఇవన్నీ నేర్చుకోవడం వల్ల ఉష గారు మీకు లైఫ్లో జరిగిన మార్పులు ఏంటి? అంటే వాట్ హ్యావ్ యూ రియలైజ్డ్ అబౌట్ ద గ్రాండియాసిటీ ఆఫ్ లైఫ్? జనాలు పరువు లేకపోతే ఒక అమ్మాయికి లైఫ్ ఇలా ఉండాలి అనేవి చాలా రెగ్యులర్గా లేదు నా లైఫ్. ఇంకొకళ్ళు అయితే చనిపోయో లేకపోతే అగాధంలోకి వెళ్ళిపోయో ఇలా టీవీలోకి వచ్చి మాట్లాడే స్థితి లేని ఎన్నో ఇబ్బందులకు గురైన నేను ఇంకా బ్రతికుండి ఇంకా నేను ఏదో చెయ్యాలి, ఇంకా నేను చేస్తూ ఉన్నాను. అది దాని